హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణు టైలర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము వర్క్ వేసిన తర్వాత వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. ఈ వీడియోలో ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది మనమైతే నేర్చుకుందాం. నేర్చుకోబోయే ముందు మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఒక హ్యాండ్ అయితే కుట్టేశానండి. నెక్స్ట్ హ్యాండ్ ఎలా కుట్టాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పిస్తాను. చూడండి, మనకైతే వర్క్ బ్లౌజెస్ అయితే చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. అవి నేను ఆల్రెడీ 3-4 అయితే కుట్టేశాను. అవి వీడియోస్ అయితే నేను పెట్టలేకపోయానండి, అంటే వీడియోస్ తీయలేకపోయాను. అవి అర్జెంట్ ఉండడం వల్ల వీడియోస్ తీయడం కానీ మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ తీయడం కానీ అయితే చేయలేకపోయాను. ఇప్పుడు ఓన్లీ హ్యాండ్స్ మాత్రం ఎలా చేయాలి ఏంటి అనేది, ఈ బీడ్స్ వచ్చినాయి కదండి, ఈ బీడ్స్ అంటే ఇట్లా మనకి కిందికి వచ్చే విధంగా లైనింగ్ ఇట్లా ఇదిగో చూడండి, షేప్ అనేది ఇలా వచ్చేసి, అంటే ఫినిషింగ్ అనేది ఇలా వచ్చి ప్లస్ మళ్ళీ బీడ్స్ అనేది బయటికి నీట్గా ఎలా కనిపిస్తాయి, ఎలా కనిపించాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, చూపిస్తానండి. చూడండి, మనం ఇంకో హ్యాండ్ అయితే తీసుకొని స్టిచ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నేనైతే మిడిల్కి అయితే చూసుకొని ఒక కచ్చక అయితే పెట్టేసుకున్నానండి. చూడండి, తర్వాత నెక్స్ట్ ఇది ఇలా చూసుకొని నీట్గా పెట్టేసుకోవాలి. చూడండి, బ్యాక్ ఫ్రంట్ అన్నీ రెడీ చేశాను, ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఉంచానండి. అది హ్యాండ్స్ ఎలా వేసుకోవాలి, బీడ్స్ నీట్గా అంటే కిందికి నీట్గా కనిపించే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. చూడండి, మీకైతే ఈ వర్క్ బ్లౌజెస్ అన్నీ నేను చూపిస్తానండి. ఒకసారి నేను కుట్టినవన్నీ ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. నేను ఇంకో వీడియోలో మీకు ప్రతి వర్క్ బ్లౌజు ఎలా కుట్టాననేది అయితే మీకు క్లియర్గా, అంటే ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టిచ్చింగ్ అయితే ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్. నాకు అర్జెంట్ ఉండడం వల్ల బ్లౌజెస్ నేనైతే స్టిచ్చింగ్ అనేది సారీ ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ కటింగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. చూడండి, ఇగో ఈ బీడ్స్ అనేటివి ఇలా అంటే లెఫ్ట్ సైడ్ వచ్చే విధంగా చూసుకొని కరెక్ట్గా మనం సింగిల్ పాదం పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రాస్ అయితే ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా తిప్పి చూసుకోవాలి. చూసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది అయితే క్లియర్గా తెలిసిపోతుంది. ఒక్క దగ్గరనైతే మిస్టేక్ అయింది ఫ్రెండ్స్. ఇదిగో మిస్టేక్ అయిన దగ్గర మళ్ళీ నేను ఒక కుట్టు అయితే వేసాను. వేసిన తర్వాత మనము ఇలా తీసేసుకొని మనము ఇలా లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇవి అర్జెంట్ ఉండడం వల్ల బ్లౌజెస్ నేను పెట్టలేదండి, సారీ ఫ్రెండ్స్. ఇదిగో బీడ్స్ అనేవి ఇట్లా స్టిచ్ అనేది బీడ్స్ మీద అస్సలు పడొద్దండి. చూడండి, అలా పడకుండా ఓన్లీ లైనింగ్ మీద పడేటట్టు సింగిల్ పాదం అంటే వన్ సైడ్ పాదం పెట్టేసుకొని స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి, ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఇలా వస్తుందండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనము లైనింగ్ మీద చుట్టూరా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్.
ఎక్కువ అవుతుందండి. ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఇంత ముందుకు వర్క్ బ్లౌజ్ అనేది నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను. ఆ వర్క్ బ్లౌజు ఈ వర్క్ బ్లౌజు మెజర్మెంట్స్ సేమ్ కాబట్టి ఒక ఆవిడే కాబట్టి నేను అదే కొలత ప్రకారం నేను కటింగ్ అయితే చేశానండి. దానివల్ల ఇది ఎక్స్ట్రా వస్తుంది. వాళ్ళు ఇప్పుడు కస్టమర్స్ ఏమంటున్నారంటే ఓన్లీ ఈ వర్క్ ఉన్నంత వరకే మాకు హ్యాండ్ పెట్టండి, మిగతా అయితే పెట్టకండి అని చెప్తున్నారు. అందుకోసమనే మనకి ఇది ఎక్స్ట్రా అయింది ఫ్రెండ్స్. ఈ తర్వాత మనమైతే ఇది ఎంత ఉందో చూసుకొని ఇదే హ్యాండ్ మనము బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకుందాం. చూడండి నెక్స్ట్ ఇంకోటి వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందువల్ల నాకు బ్లౌజెస్ అనేవి చాలా అర్జెంట్ ఉండి ఎక్కువ అంటే చాలా ఉండడం వల్ల వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుంటూ వచ్చానండి. ఇదిగో ఇంతకుముందే నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇగో చూడండి కట్ వర్క్, చిన్న కట్ వర్క్తోని ఆల్రెడీ నేను కట్ చేసుకొని సారీ ఫ్రెండ్స్ స్టిచ్ చేసుకున్నాను. కట్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకున్నాను. ఈ వర్క్ బ్లౌజెస్ అయితే 4-5 ఉన్నాయండి. అవన్నీ నేను ఒక వీడియో అయితే చేసి మీకు చూపిస్తానండి. వర్క్ బ్లౌజెస్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇలా చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలాగా చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా ఇలాగా ఇక్కడి వరకే ఆపుకోవాలండి. ఆపుకున్న తర్వాత మనము ఈ పూర్తిగా వేసుకుంటే మనకు షోల్డర్ లోడింగ్ అనేది అంటే ఖర్చు బయటికి రాకుండా ఎలా వేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అందుకోసమనే ఇక్కడి వరకే వేసుకున్నాను నేను స్టిచ్ అయితే. తర్వాత చుట్టూరా ఇలా కట్ చేసుకోవాలి చూడండి. ఇలా కట్ చేసుకొని మనము డాట్స్ అయితే వేసుకుందాం. ఇలా సమానంగా చూసుకొని షోల్డర్ మిడిల్లా ఇలా ఇలా పట్టేసుకొని ఎక్కడి వరకు వచ్చిందో ఇలా చూసుకొని ఇదిగో ఇక్కడికి ఇలా చూసుకొని ఒక కచ్చక అయితే ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని డాట్స్ వేసుకున్నట్టయితే మనకు డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఏమే చిన్న బ్లౌజే ఫ్రెండ్స్, ఇది పెళ్ళి వాళ్ళే ఫ్రెండ్స్ బ్లౌజెస్ అయితే.
పెళ్లి బ్లౌజెస్ చాలా ఉన్నాయి, అందుకోసమనే నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఇలా. నెక్స్ట్ మనము స్ట్రెయిట్ బెల్ట్ అయితే అంటే నడుము పట్టి ఇదైతే వేసుకుందాం. ఒక 1.5 ఇంచు తేడాతోటి స్ట్రెయిట్గా మనకు బ్లౌజ్కి ఎంత సరిపోతుందో అంతవరకు కట్ చేసుకొని ఇదిగో చూడండి ఇక్కడ నుండి ఇలా. నేనైతే బ్లౌజ్ మొత్తం సింగిల్ పాదం అంటే సింగిల్ ఫుట్ మీదనే కుడుతున్నానండి. చూడండి, ఎందుకంటే ఇవి మిర్రర్స్ ప్లస్ పూసలు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కుట్టడం రాదు. సింగిల్ పాదం అయితే అంటే కొన్ని అంటే ఈ గ్యాప్ల దగ్గర అలా డబల్ పాదం ఉన్నట్టయితే మొత్తం ఇట్లా పగిలిపోతూ ఉంటాయి. సింగిల్ ఫుట్ అయితే ఆ గ్యాప్ ఉన్న దగ్గర అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టడానికి మనకు ఈజీగా ఉంటుంది. అందుకోసమనే సింగిల్ పాదం అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఒక చిన్న ప్లేట్ అయితే ఇలా పెట్టేసుకొని అయితే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక పాదం తేడాతోటి ఇలా ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్స్. ఇదిగో ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నానండి. చూడండి, మనం పైనుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. లైనింగ్ అయితే జాయిన్ చేద్దాం. ఇదిగో ఇలాగా చూసుకుంటూ నీట్గా కుట్టాలి. ఇదిగో ఇక్కడి వరకు వచ్చినాక ఆపేసుకోవాలండి. నెక్స్ట్ చుట్టూరా కటింగ్ అయితే ఇలా చేసుకుందాం. జాగ్రత్తగా వర్క్ బ్లౌజెస్ అయితే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, టోటల్గా ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు క్రాస్ బెల్ట్ రెడీ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ రెడీ చేసుకునే ముందు మనము ఫుట్ అయితే అంటే పాదం చేంజ్ చేసుకుందాం.
నెక్స్ట్ ఉక్సు పట్టీకి అయితే ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ అయితే వర్క్ వస్తుంది కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే రాదు కదా వర్క్. దానికోసమని మనము కొంచెం పైపింగ్ అయితే రెడీ చేసుకుందాం. రెడీ చేసుకుని వేసుకున్నట్టయితే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా నేనైతే సింగిల్ పాదంతో కాకుండా డబల్ పాదంతో పైపింగ్ అయితే వేస్తానండి. చూడండి ఎంత ఈజీగా ఎంత నీట్గా వస్తుందో. ఇదిగో ఇలా చాలా మంచిగా నీట్గా వస్తుంది. ఇదిగో చూడండి ఇలా కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని దాన్ని ఇలా ఇక్కడ నుండి ఇలా చూసుకొని మనము ఇలా రెండు ఈక్వల్ చూసుకొని మనము మార్కింగ్ వేసుకున్న తర్వాత స్టిచ్ అయితే చేసుకోవాలండి. తర్వాత దీనిపైన ఇలా పెట్టేసుకొని చూడండి ఇదిగో ఇలాగా ఉల్టా ఇలా పెట్టేసుకొని పైపింగ్ అయితే ఖర్చు కనిపించకుండా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇదిగో ఇలా నెక్స్ట్ ఇలా కట్ చేసుకొని అక్కడక్కడ కచ్చకలు పెట్టుకుంటే మనకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. లైనింగ్ వైపు కానీ మెయిన్ వైపు కానీ రెండు ఈక్వల్గా వచ్చినాయి. ఇదిగో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ దీన్ని అయితే ఇలా తిప్పేసుకొని పైన అయితే ఒక స్టిచ్ వేసుకుంటే పైన క్లాత్ అనేది లేవకుండా అలిగినట్టు నీట్గా ఉంటుందండి. ఇలా నేను చెప్పినట్టు మనం స్టిచ్ అయితే చేసుకుంటే వర్క్ బ్లౌజులు అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఎన్ని వర్క్ బ్లౌజులు అయినా చేసుకోవచ్చు. చూడండి ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇలా ఆపేసుకుంటే మనము షోల్డర్ అనేది ఖర్చు బయటికి రాకుండా ఎలా లోడింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి. దానికోసమనే ఈ కుట్ట అనేది ఇక్కడికే ఆపేసానండి. చూడండి చిన్న చిన్న టిప్స్ అండి. అలాంటివి కనుక మనం టైలరింగ్లో పాటిస్తే చాలా వరకు మనకు బ్లౌజెస్ అనేటివి నీట్గా వస్తాయి. ప్లస్ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చూడండి క్రాస్ బెల్ట్ ఇదిగో ఇలాగా ఇలా ఫస్ట్ ఒక పీసు లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో లైనింగ్ పీస్ అనేది మళ్ళీ పైనుంచి వేసుకున్నట్టయితే మనకు క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆపోజిట్ వేసుకోవాలి. ఇదిగో చూడండి ఇలాగా నేను చెప్పే విధానం అయితే
బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి. వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఫాస్ట్గా చేసుకోవడానికి ఉంటుంది. బిగినర్స్కి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ క్రాస్ బెల్ట్ అయితే నేను కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసమే చూపిస్తున్నానండి. చూడండి, వచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గానే చేసేసుకుంటారు. చూడండి, తర్వాత మిడిల్లో కట్ చేసుకోలేదు ఫ్రెండ్స్, కట్ చేసుకుంటున్నాను. చూడండి, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ లోపల నుండి ఒకటి స్టిచ్ వేసుకొని చుట్టూరా కుట్టుకున్నాను. తర్వాత కట్ చేసుకున్నాను కదా, తర్వాత పైనుంచి ఇలా ఒక లైనింగ్ పీస్ అయితే పెట్టేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది మందంగా ఉండి స్టిఫ్గా నీట్గా కూర్చుంటుందండి. ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా వస్తుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుండి అంటే లైనింగ్ పైనుండే ఒక స్టిచ్ ఎడ్జ్కి అంటే లాస్ట్కి చివరికి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇదిగో ఇలాగా ఉల్టా తీసుకొని ఇక్కడ తర్వాత డాట్స్ అయితే నేను అంటే మెజర్మెంట్ని బట్టే వేస్తానండి. మెజర్మెంట్ అంటే బాడీ మెజర్మెంట్ని బట్టి నేను అందాదగా అంటే నార్మల్గా వేసుకుంటానండి. డాట్స్ అయితే రాని వాళ్ళైతే టేప్ పెట్టి ఈ పెద్ద డాట్ ఏమో మెయిన్ డాట్ ఏమో 2.5, ఇదేమో 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్, టోటల్గా 2 ఇంచెస్ రావాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5కి వచ్చేటట్టు చూసుకుని వేసుకుంటే మనకు డాట్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయండి. ఇగో ఫ్రంట్ డాట్ వచ్చి ఒక ఉక్సు పట్టికి అంటే గల్ల వైపుదేమో ఎక్కువ ఉండాలి, క్రాస్ బెల్ట్ వైపు ఉన్నదేమో కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ ఉండాలి. ఉన్నట్టయితే మనకు డాట్స్ అనేటివి కరెక్ట్గా ఉంటాయండి. ఈ చంక భాగంలో వేసే డాట్ మాత్రం దీన్ని మెయిన్ డాట్ దీన్ని బట్టి ఇలా పట్టేసుకొని ఇదిగో చూడండి, ఇది దీనికి ఆపోజిట్లో స్ట్రేట్లో ఉంటే కనుక మనకు డాట్స్ అనేటివి పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి. ఇదిగో చూడండి, ఇలా వస్తాయండి. షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. నెక్స్ట్ మనము క్రాస్ బెల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇదిగో దీనికి చూడండి, మెయిన్ ఇది మెయిన్, ఈ రెండు ఇలా అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మెయిన్ డాట్ ఉంది కదా అండి, అదైతే కొంచెం ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే దాని మీద స్టిచ్ అయితే పడితే కనుక మనకు డాట్ అనేది లేవదండి. డాట్ అనేది లేసి నీట్గా ఉండాలంటే కనుక మనము అక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మనము కరెక్ట్గా వస్తుంది. ఇదిగో ఇలా లెగుస్తుంది చూడండి, ఇదిగో ఇలా ఉంటుంది. తర్వాత ఇలా మనం ఎలా లోడింగ్ చేసుకోవాలంటే ఇదిగో ఇది ఇలా రోల్ చేసుకోవాలి. లైనింగ్ వైపు ఇలా చుట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఇది ఎడ్జెస్ ఉంది కదా అండి, ఈ చివరన ఈ కొన ప్లస్ ఇది మళ్ళీ లైనింగ్ అనేది ఉంది కదా అండి, క్రాస్ బెల్ట్ కొన, ఈ రెండు జాయింట్ చేసి ఈక్వల్గా పెట్టేసుకొని మళ్ళీ మనం పాదం కుట్టు ఎలా అయితే ఇక్కడ స్టిచ్ వేసుకున్నామో అలాగే సేమ్ యాజ్ పాదం తేడాతోటి వేసుకున్నట్టయితే మనకు క్రాస్ బెల్ట్లో ఎటువంటి తేడాస్ లేకుండా నీట్గా వస్తుందండి. చూడండి, నేను చెప్పే పద్ధతి అయితే మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇదిగో ఇలా లాగి ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా నెక్స్ట్ ఇంకోటి కూడా అలానే చేసుకోవాలి. ఇదిగో ఇలాగా చూసుకొని మనము మెయిన్ డాట్ అయితే ఒక 2.5 ఇంచ్ అంటే 2 ఇంచెస్ లెంత్ అంటే విడ్త్ తోటి 2.5 లెంత్ తోటి
సారీ ఫ్రెండ్స్, లూజింగ్ అయితే ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ 2 ఇంచెస్ గ్యాప్లో ఒక స్టిచ్ అంటే ఇలా వేసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 వేసుకొని ఈ మిడిల్లో నుంచి చంక మిడిల్లోకి ఇలా పట్టేసుకున్నట్టయితే మనకు చంకలో మిడిల్ డాట్ అయితే కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ డాట్స్ అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఇదిగో చూడండి, మనము అంటే నెక్ వైపు ఉన్నది అనేది ఒక పాదం అంటే ఒక పావించి అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇటు కాజా పట్టి అంటే క్రాస్ బెల్ట్ వేస్తారు ఫ్రెండ్స్. క్రాస్ బెల్ట్ వేసేదాన్ని అయితే ఒక పావించి అయితే తక్కువ పెట్టేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇదిగో చూడండి, డాట్స్ అయితే ఇలా నీట్గా కరెక్ట్గా వస్తాయండి. షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఇదిగో చూడండి ఇలాగా. తర్వాత నెక్స్ట్ క్రాస్ బెల్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇంతకుముందు నేను చూపించాను కదా క్రాస్ బెల్ట్ ఎలా చేసుకోవాలో, ఇది కూడా అలాగే చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇది మెయిన్ డాట్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలాగే మనము ఇది క్రాస్ బెల్ట్ ఎలాగా అంటే లోడింగ్ అయితే లోపలికి ఎలా వస్తుందో అలాగే సేమ్ మనము షోల్డర్ లోడింగ్ అయితే చేసుకుందామండి. అంటే మనము కొందరు ఓవర్లాక్ చేయకుండా కుట్టుకు అంటే లోడింగ్ అంటే లోపల వైపు ఖర్చు లోపల వైపు పోయే విధంగా నీట్గా వచ్చే విధంగా మనము ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చూడండి, ఇలా పెట్టిన తర్వాత మనము ఫ్రంట్ వైపు నుండే లాగాలండి. ఇదిగో ఇలా పట్టేసుకొని రెండు ఇలా పట్టేసుకొని ఇలా లాగాలి. ఫ్రంట్ వైపు లాగినట్టయితేనే మనకు కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇది మనము రెండు ఈక్వల్గా వచ్చినాయా రాలేదా అనేది ఇలా చూసుకుంటే మనకైతే క్లియర్గా తెలిసిపోయిద్ది. చూడండి, రెండు ఈక్వల్గా వచ్చినాయండి. ఇదిగో ఇలాగా చూడండి, వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, అంటే మనము ఎక్కడ స్టిచ్ చేసుకున్నా సరే మనము ఒకే విధంగా అంటే పాదం తేడాతోటి ఎప్పుడు మనం స్టిచ్ వేసుకున్నా సరే అలా వేసుకున్నట్టయితే మనకు ఇదిగో ఇలా స్ట్రైట్గా ఉండడం కోసం చిన్నగా కొంచెం అయితే తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకున్న తర్వాత మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకుందాము. చూడండి, ఇలా ఒక 1 ఇంచు తేడాతోటి ఒక క్లాత్ అయితే ఇలా పొడవునా తీసుకున్నాను. తీసుకొని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ఫోల్డ్ అనేది అంటే చిన్నగా ఒక కుర్చీ అనేది పెడతానండి. అలా పెట్టినట్టయితే మనకు సుపట్టి అనేది క్రాస్గా వంకి తిరిగినట్టు రాకుండా స్ట్రైట్గా అనేది వస్తుంది.